కొన్ని ప్రెగ్నెన్సీస్‌లో బేబీ అవయవ లోపాలతో ఉన్నప్పుడు, లేదా కడుపులోని బేబీ చనిపోయినప్పుడు, లేదా కొన్ని సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఏదైనా రీజన్ వల్ల బేబీ చనిపోయినప్పుడు, సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో డెలివరీ అయిన తర్వాత మదర్‌కి పాలు పడకుండా ఉండడానికి టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలామంది పేషెంట్ అటెండెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల తర్వాత ప్రెగ్నెన్సీలో పాలు తయారవ్వడం మీద ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అని. ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో పాలు తయారవటం మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో బ్రోమోక్రిప్టిన్ అని, అలాగే క్యాబర్గోలిన్ అని 2 రకాల టాబ్లెట్స్ని పాలు పడకుండా ఉండడానికి సజెస్ట్ చేస్తూ ఉంటాం. బ్రోమోక్రిప్టిన్ టాబ్లెట్ కనుక చూసినట్లయితే ఇది మన శరీరంలో 24 గంటల వరకు పనిచేస్తుంది. అదే క్యాబర్గోలిన్ టాబ్లెట్ అయితే కనుక 1 వారం నుంచి 2 వారాల వరకు కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వేసుకునే టాబ్లెట్స్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలోను, అది డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మిల్క్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ ఉండదు. సో అందువల్ల మీరు ఇలా పాలు పోవడానికి టాబ్లెట్స్ వాడాల్సిన సందర్భం కనుక ఎదురైతే తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ సజెస్ట్ చేసిన ప్రకారం టాబ్లెట్స్ యూస్ చేయండి. ఇలా వాడకుండా కనుక వదిలేస్తే బ్రెస్ట్లో మిల్క్ అనేది తయారయ్యి, సో బ్రెస్ట్లో ఇన్ఫెక్షన్ రావడం, అలాగే బ్రెస్ట్లో చీమ్ పట్టడం, అంటే బ్రెస్ట్ యాబ్సెస్ లాంటివి రావడానికి కూడా రిస్క్ ఉంటుంది. Share this information with your family and friends. I hope this information is useful to you. Thank you.